వెల్కమ్ రవికాంత్ గారు. మా వ్యూయర్స్‌కి మీ వాల్యుబుల్ టైమ్ ఇస్తున్నందుకు థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాకు కూడా చాలా థ్యాంక్ యూ. మీ వ్యూవర్స్ అందరికీ మా బిజినెస్ మోడల్ గురించి, మా బిజినెస్ గురించి చెప్పడం. వి ఆర్ వెరీ హ్యాపీ. జనరల్‌గా మార్కెట్‌లో ఒక డౌట్ ఉంటుంది. స్పెషాలిటీ డయాగ్నోసిస్‌కి డిఫరెన్స్ ఏంటి? ఓకే. నార్మల్‌గా మీరు ఆహ్, ఎ మీ మీ ఇంటి దగ్గర గానీ, లేకపోతే ఏదన్నా హాస్పిటల్‌కి గానీ, లేకపోతే ఎక్కడికన్నా ఎళ్ళేటప్పుడు మీరు టెస్టులు చేయించుకుంటారు. సో, అవి రొటీన్ టెస్టులంటారు. అంటే దానికి ఏ రకమైన ఇవి ఉండవు. ప్రోటోకాల్స్ అట్లా ఏమి ఉండవు. కానీ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్ దగ్గరికొచ్చేసరికి ఇవి డిసీజ్‌ని క్యూర్ చేసేటప్పుడు యూజ్ చేసే టెస్టులు. నార్మల్‌గా ప్రివెంటివ్ అని, స్పెషాలిటీ అని 2 రకాలుంటాయి. ప్రివెంటివ్ ఏంటంటే నాకేముంది అనేది చెక్ చేసుకోవడాన్ని ప్రివెంటివ్ అంటారు. నాకు ఈ డిసీజ్ ఉంది అని తెలిసాక దాని ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేయించుకోవడం స్పెషాలిటీ కిందకొస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు నార్మల్‌గా థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటారు. నార్మల్‌గా ఎవరైనా. ఉందా లేదా ఎవరో చిన్న చెకప్. థైరాయిడ్ టెస్టు లేకపోతే రొటీన్ టెస్ట్ చేసుకుంటారు. థైరాయిడ్ టెస్ట్ చేయించుకునేటప్పుడు నార్మల్‌గా ఏంటంటే ఎప్పుడైనా శాంపిల్ ఇచ్చేసి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటారు. కానీ మా దగ్గరికొచ్చాక స్పెషాలిటీ డయాగ్నోస్టిక్ దగ్గరికొచ్చేసరికి మేము ఎట్లా చేస్తామంటే థైరాయిడ్ టెస్ట్ గాని ఏదైనా చేయించుకోవాలి అంటే, ఎస్పెషల్లీ హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలంటే, దీనికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే మీరు ఇమ్మీడియేట్‌గా లేచి పొద్దున్నే ఒక కుర్రోడు మా ఇంటికొచ్చాడు శాంపిల్ ఇచ్చేసామని కాకుండా, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూర్చున్నాక రెస్ట్ పొజిషన్‌లో ఆ థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే దాని వాల్యూస్ కరెక్ట్‌గా వస్తాయి. ఇది స్పెషాలిటీ అవుతుంది. కానీ ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ మెథడ్స్ ఉంటాయి. కొన్ని పెద్ద టెస్ట్‌లకొచ్చేసరికి హెచ్ఐవి, హెపటైటిస్ ఇట్లా ఉన్నాయనుకోండి. మామూలుగా మీరు హెచ్ఐవి, హెపటైటిస్, హెచ్‌సివి ఇలాంటివేంటంటే ర్యాపిడ్ కిట్‌ల ద్వారా చేయించుకుంటారు. ప్రెగ్నెన్సీ కిట్‌లు అవన్నీ. కానీ స్పెషాలిటీకొచ్చేసరికి మేము ఎల్లిసాలో దాని వాల్యూస్ వరకు చెక్ చేస్తాం. ఆ తర్వాత వాల్యూస్ రావడమే కాదు, దానికి టైటర్ వాల్యూస్ అంటారు. 1/100th వాల్యూ వరకు. అక్కడి వరకు మేము టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో, ఇవేంటంటే ట్రీట్మెంట్‌లో ఎంత క్రిటికల్ డిసీజ్ అవుతున్న కొద్దీ అంత క్రిటికల్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఉంటారు. ఓకే. సో, ఆ టెస్ట్‌లన్నీ స్పెషాలిటీలోకొస్తాయి. ఇవి రొటీన్‌గా హాస్పిటల్స్‌లో అవైలబిలిటీ లేని టెస్ట్‌లు మా దగ్గరికొస్తాయి. సో, ఇప్పుడు హైదరాబాద్‌లో ఏదైనా టెస్ట్ దొరకలేదనుకోండి, అవి మా దగ్గరికొస్తాయన్నమాట. ఏ పెద్ద హాస్పిటల్ అయినా సరే దే విల్ ట్రై టు కమ్ టు అస్. సో, స్పెషాలిటీకి, నార్మల్ టెస్ట్‌కి తేడా. రవికాంత్ గారు చెప్పిందంతా చూసారు కదండీ! జనరల్‌గా మనం ఏదైనా మెడికల్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు ఏదైనా టెస్టే కదా అని ఎక్కడన్నా చేయించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ వాళ్ళు సరైన ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా? ఆ ప్రోటోకాల్ ఉందని కూడా మనకు తెలీదు. సో, సరైన ప్రోటోకాల్ పాటించినట్టయితే మంచి టెస్ట్ రిజల్ట్ వస్తాయని ఆయన మాటల్లోనే మనం విన్నాము. సో, ఈసారి మనం ఏదన్నా మెడికల్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు ప్రోటోకాల్ ఏముందో ముందుగా తెలుసుకొని, ఆ ప్రోటోకాల్‌ని ఫాలో అవుతూ మనం టెస్టులు చేయించుకుందాము. ఇలాంటి ఎక్స్‌పర్ట్స్ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.